హలో శ్రావణి, చెప్పండి. రేఖ చాలా కోపంతో ఉందనుకుంటా. మీ డాడీ మాట వింటదో లేదో? మీకెలా తెలుసండి? ఇప్పుడే కార్తీక్ చాలా భయంగా ఇంటికి వెళ్ళిండు. అవునా? నువ్వు కూడా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్తే బెస్ట్ ఏమో. మీ డాడీకి సపోర్ట్ ఉంటది కదా. ఏం అవసరం లేదండి, రేఖ తప్పకుండా ఒప్పుకుంటుంది. డాడీ తోటి ఇంటికి వస్తుంది. అంత స్ట్రాంగ్ ఎక్కడ చెప్తున్నావు శ్రావణి? ఆల్రెడీ తను ఎవరి మాట అయితే వింటుందో తనని అక్కడ పంపించాయండి. మొత్తం అయిపోయాక నేను డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్తాను. అవునా? ఎవరు తను? నమస్తే బాబాయ్ గారు, నా పేరు కుందన, రేఖ వాళ్ళ ఫ్రెండ్ని. మీతో కొంచెం మాట్లాడాలి బాబాయ్ గారు. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఈ వర్షంలో ఎందుకు? రేఖ మీతో తప్పకుండా ఇంటికొస్తుంది బాబాయ్ గారు, నన్ను నమ్మండి. చిన్నపిల్ల కదా, కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది అంతే. కూర్చుని క్లియర్ చేస్తే సరిపోతుంది. సరేనా? పదండి వెళ్దాం.